Hey guys, welcome back to my YouTube channel. మీ తెలుగు అమ్మాయి. ఈ రోజు మనం చూసుకోబోయే ప్రోగ్రామ్ ఏంటంటే Fibanocci Series. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మనకి చాలా వరకు ఇంటర్వ్యూస్ లో ఎక్కువగా ఈ ప్రోగ్రామ్ అన్నది అడుగుతారు. సో ఈ ప్రోగ్రామ్ మనం చూద్దాం. Fibanocci. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి లాజిక్ ఏంటో రాసుకుందాము. ఇక్కడ నుంచి మనం ప్రతిదానికి ఫస్ట్ లాజిక్ రాసి అప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దీనికి లాజిక్ ఏంటి అంటే మనకి న్యూ నెంబర్ రావాలి అంటే న్యూ లేదా నెక్స్ట్ నెంబర్ మనకి ఏదైతే కావాలో ఆ నెంబర్ రావాలి అంటే సమ్ ఆఫ్ లాస్ట్ two numbers లేదా sum of previous two numbers. అని చెప్పి అనుకున్న ఒకటే. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి అంటే సింపుల్ గా ఇగ్నోర్ దట్. సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే మనకి ఒక నెంబర్ రావాలి అంటే నెక్స్ట్ నెంబర్ కానీ న్యూ నెంబర్ కానీ రావాలి అంటే మనం సమ్ ఆఫ్ లాస్ట్ టూ నెంబర్స్ కానీ ప్రీవియస్ టూ నెంబర్స్ కానీ చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫర్ సపోజ్ మనం ఫస్ట్ టూ నెంబర్స్ అన్నది 0, 1 అని చెప్పి ఒక టూ నెంబర్స్ తీసుకున్నాం. ఇప్పుడు దీని నెక్స్ట్ నెంబర్ మనకి కావాలి అంటే ఈ 0ని 1ని మనం ప్లస్ చేయాలి. సో 0 + 1 మనకి ఏమవుద్ది? 1 అవుద్ది. సో ఇప్పుడు ఈ లాస్ట్ టూ డిజిట్స్ ఏమవుతాయి? ఇవి అన్నవి ఈ రెండు లాస్ట్ టూ డిజిట్స్ అవుతాయి. సో దీని నెక్స్ట్ నెంబర్ సిరీస్ రావాలి అంటే ఈ రెండింటిని మనం ప్లస్ చేయాలి. సో 1 + 1 ఎంత అవుద్ది? 2 అవుద్ది. సో మళ్ళీ దాని నెక్స్ట్ నెంబర్ కావాలంటే 1 + 2 ప్లస్ చేయాలి. అప్పుడు 3 అవుద్ది. మళ్ళీ 3 + 2 5, 5 + 3 8. సో అలాగా అంటే లాస్ట్ టూ డిజిట్స్ మనకి ఏమైతే ఉన్నాయో ఆ రెండు మనం ప్లస్ చేసుకుంటూ వెళ్తే మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ రెండు మనకి ఆ సిరీస్ లోని లాస్ట్ టూ నెంబర్స్ అయ్యాయి. సో లాస్ట్ నెంబర్స్ ఇవైనప్పుడు దాని నెక్స్ట్ ఈ రెండు ప్లస్ చేస్తే దాని నెక్స్ట్ నెంబర్ మనకి 13 వస్తుంది. సో ఇది లాజిక్ అన్నమాట. సో అందుకనే న్యూ ఆర్ నెక్స్ట్ నెంబర్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ లాస్ట్ టూ నెంబర్స్ ఆర్ ప్రీవియస్ టూ నెంబర్స్ అన్నమాట. ప్రీవియస్ టూ నెంబర్స్ అన్నా దీనికి లాస్ట్ ఏమున్నాయో అదే అని అర్థం. సో ఇది మనకి లాజిక్ అయితే తెలిసింది కదా. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ లోకి వద్దాము. సో మెయిన్ మెథడ్ లోని int n1 ఈక్వల్స్ టు 0, n2 ఈక్వల్స్ టు 1, n3 అని చెప్పి ఒకటి తీసుకుందాం జస్ట్ వాల్యూ అండ్ లెంత్. అంటే మనం ఎన్ని సిరీస్ వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నామని మనం ఒక 10 సిరీస్ వరకు 10 నెంబర్స్ వరకు ప్రింట్ చేయాలి అనుకుందాం. సో ఇక్కడ మరి 10 అన్నారు, ఇక్కడ 8 ఎందుకు ఇచ్చారు అంటే మనం ఆల్రెడీ ఇక్కడ n1 n2 అన్నది మనం 2 నెంబర్స్ మనం ఆల్రెడీ ప్రింట్ చేసేస్తాం ముందే. సో మనం రిమైనింగ్ 8 నెంబర్స్ ప్రింట్ చేస్తే మొత్తం మనకి కలిపి 10 నెంబర్స్ అయితే వస్తాయి. అందుకు మనం లెంత్ అన్నది ఇక్కడ 8 తీసుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 0, 1 ని ప్రింట్ చేయాలి. system.out.print n1 ప్లస్ స్పేస్ ప్లస్ n2. ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ ఎందుకు ఫస్ట్ 0, 1 ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ మనం n3 కి డిఫాల్ట్ గా 0 ఇద్దాము. అంటే n3 ఏంటంటే మనకు కావాల్సిన సిరీస్ అన్ని కూడా మనం n3 లో ప్రింట్ చేస్తాం అన్నమాట. సో అందుకు n1 అన్నది ఒకటి తీసుకున్నాం, n2 అన్నది ఒకటి తీసుకున్నాం నెంబర్. ఇవి ఎందుకు తీసుకున్నాం అంటే ఇప్పుడు మనకి లాజిక్ ఏంటి? లాస్ట్ టూ నెంబర్స్
మనం సమ్ చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది. సో మనకు ఒక నెంబర్ రావాలి అంటే ఏదో ఒక 2 నెంబర్స్ ఉండాలి కదా. సో ఏదో ఒక 2 అంటే స్టార్టింగ్ నెంబర్స్ మనం తీసుకుంటాం. సో స్టార్టింగ్ నెంబర్స్ ఏంటి 0 1. కాబట్టి ముందు మనం ఈ 0 1 అన్నది మనం ప్రింట్ చేసుకొని ఉంచుకోవాలి. అప్పుడు ఈ 2 నెంబర్స్ నుంచి ప్రాసెస్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసాం అనుకో, మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ మనకి 0 and 1 రావాలి. ఎందుకంటే అండ్ ఇక్కడ ఇంకోటి మీరు ఏంటంటే ఇక్కడ నేను ప్రింట్ ఎల్ఎన్ అని ఇవ్వలేదు, ప్రింట్ అని ఇచ్చాను. సో ప్రింట్ కి ప్రింట్ ఎల్ఎన్ కి డిఫరెన్స్ ఏంటంటే మనం ప్రింట్ రాసాం అనుకోండి, ప్రింట్ రాస్తే అది మనకి సిరీస్ అంటే హారిజంటల్ గా మనకి డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్ అన్నది. అదే మనం ప్రింట్ ఎల్ఎన్ ఇచ్చాం అనుకోండి, ప్రింట్ ఎల్ఎన్ అంటే ఏంటి? నెక్స్ట్ లైన్ కి రావడం. సో మనకి అది సిరీస్ వర్టికల్ గా మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట అవుట్పుట్ అన్నది. సో అర్థమైందని అనుకున్నాను. ఇప్పుడు హారిజంటల్ అంటే ఇప్పుడు మనకి నెంబర్స్ ప్రింట్ అవ్వాలంటే 0 1 2 3 ఇలా ప్రింట్ అవుతాయి. అదే వర్టికల్ అనుకోండి 0 1 1 2 ఇలా వర్టికల్ గా ప్రింట్ అవుతాయి అన్నమాట. సో హారిజంటల్ ప్రింట్ అన్నప్పుడు హారిజంటల్ గా ఇలా సిరీస్ గా ప్రింట్ అవుతాయి, వర్టికల్ అన్నప్పుడు ఇలా కిందకి ప్రింట్ అవుతాయి. సో అది మనకి ప్రింట్ అండ్ ప్రింట్ ఎల్ఎన్ కి డిఫరెన్స్ అన్నమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు మనం ఇక్కడ ఫిబొనాచి సిరీస్ అంటున్నాం కాబట్టి సిరీస్ అన్నప్పుడు మనకి పక్క పక్కన ప్రింట్ అవ్వాలి, అంటే హారిజంటల్ గా ప్రింట్ అవ్వాలి. అందుకని చెప్పి మనం ఇక్కడ ఇలా స్పేసెస్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఓన్లీ N1 N2 అన్నాం అనుకోండి, అది ఎలా ప్రింట్ అవుతుంది? పక్క పక్కన జస్ట్ ఇక్కడ స్పేస్ లేకుండా 0 1 అని చెప్పి ప్రింట్ అయిపోతుంది, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో అందుకు మనకి ఇక్కడ స్పేస్ కోసం మనం ఇలాగా N1 ప్లస్ స్పేస్ ఇచ్చి N2 అని చెప్పి మనం ఇలా రాస్తాం. అది ఈ లైన్ కి అర్థం. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, మనకి 0 and 1 అన్నది రావాలి. సో చూసారా 0 and 1 అన్నది మనకి ప్రింట్ అయింది. సో మనకి బై డిఫాల్ట్ గా 0 and 1 మనం 2 నెంబర్స్ తీసుకొని ఆ 2 నెంబర్స్ ని బట్టి మనం కండిషన్ అన్నది రాసుకుంటూ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు 0 1 అన్నది వచ్చింది కదా. ఇప్పుడు మనం చూద్దాం కండిషన్, యాక్చువల్ కండిషన్ ఏంటి అన్నది. సో దీనికన్నా ముందు మనం ఒక ఫర్ లూప్ రాస్తాం. ఫర్ int I equals to 1, I less than equals to length I plus plus. ఫర్ లూప్ లో ఏమి ఉండదు. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం I అన్నది ఏ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అది రాస్తాం. ఆ నెక్స్ట్ వచ్చేసి లెంత్ మనం ఎంత వరకు తీసుకోవాలనుకుంటున్నామో అది రాస్తాం. ఆ తర్వాత ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ ఏదైతే మనకు కావాలో అది రాస్తాం. సో ఇక్కడ మనం ఒక ఫర్ లూప్ రాసుకున్నాము. కండిషన్ వచ్చేసరికి N3 ఈక్వల్స్ టు N1 ప్లస్ N2 అండ్ నెక్స్ట్ N1 ఈక్వల్స్ టు N2, N2 ఈక్వల్స్ టు N3. సింపుల్, చాలా సింపుల్ కండిషన్ ఇది. ఇందులో ఏముండదు, ఇది జస్ట్ స్వాపింగ్ అన్నమాట. సో మీరు ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో మనం ఫర్ లూప్ అయితే రాసుకున్నాము. ఇక్కడ I less than equals to length అంటే ఇది 8 నెంబర్స్, అంటే 8 నెంబర్స్ వరకు ఈ 0 1 కౌంట్ చేయకుండా మిగతా 8 నెంబర్స్ మనకి ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. కండిషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ప్లస్ అని చెప్పి. సో మనకి N3 మనం ప్రింట్ చేయాలి, N3 లోని మనం వాల్యూస్ అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఇక్కడ ఒక స్టేట్మెంట్ తీసుకుంటాం. ఇప్పుడు system.out.print స్పేస్ ప్లస్ N3. సో మనం N3 లోనే కదా మనం సేవ్ చేయాలనుకుంటున్నాము, అందుకు N3 మనం ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ రావాలి. సో ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దాము. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు N3 లో ఎంత ఉంటుంది? మనం ఆల్రెడీ 0 and 1 ని ప్రింట్ చేస్తాం కాబట్టి 0 1 ని ఇంకా మీరు కన్సిడర్ చేయక్కర్లేదు. అప్పుడు ఫస్ట్ ఆల్రెడీ మీరు 0 ప్లస్ 1 N1 ప్లస్ N2 అన్నప్పుడు మనకి 0 and 1 వస్తుంది. సో 0 ప్లస్ 1 అన్నప్పుడు ఇక్కడ N3 మనకి ఎంత ఉంటుంది? N3 అన్నది 1 ఉంటుంది.
నెక్స్ట్ సో N2 లో మనకి ఎంత ఉంది 1 ఉంది. సో ఇక్కడ మనం స్వాపింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ N2 లో ఏదైతే ఉంటుందో అది మనకి N1 లోకి వెళ్తుంది. అప్పుడు మనకి ఇక్కడ N1 అన్నది కూడా 1 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి N3 లో మనకి ఎంత ఉంది, ఇక్కడ మనం ప్లస్ చేసినప్పుడు మనకి N3 వాల్యూ 1 వచ్చింది. N3 వాల్యూ 1 వచ్చింది. 1 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ N3 వాల్యూ 1 ఉంది కాబట్టి N2 లో కూడా మనకు 1 ఉంటుంది. సో 1. ఇప్పుడు మనకు అప్పుడు వాల్యూస్ ఎలా వస్తుంది, అప్పుడు మనకి N1 అన్నది 1 ఉంటుంది, N2 అన్నది కూడా 1 ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ N3 దగ్గరకు వస్తే అప్పుడు N3 మనకి ఏమవుతుంది, N1 ప్లస్ N2 అంటే ఇక్కడ N1 N2 లో మనకి 1 ప్లస్ 1. సో 1 1 ఉన్నాయి. సో 1 ప్లస్ 1 ఎంత 2 అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ N2 లోకి వస్తే ఇప్పుడు N2 లోని మనకి 1 ఉంటది. N2 లో 1 ఉంది కాబట్టి అప్పుడు అదే 1 మనకి N1 లో కూడా వెళ్తుంది. నెక్స్ట్ N3 ఎంత, మనకి ఇక్కడ 2 వచ్చింది కదా, కొత్త నెంబర్ 2 కాబట్టి ఇక్కడ మనకి N3 అన్నది 2 ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ N1 ప్లస్ 1 N2 చేస్తాం. సో 1 ప్లస్ 2 3, అప్పుడు మనకి ఇక్కడ 3 ఉంటుంది. సో సేమ్ అలా మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం ఇక్కడ ఎన్ని నెంబర్స్ వరకు 13 వరకు టోటల్ 10 నెంబర్స్ కాబట్టి 34 ఇది ఇంకా మనకి ఇంకో 2 నెంబర్స్ కూడా ఉంటాయి. సో మీరు అలా ప్రాసెస్ మీకు ఇక్కడ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ కండిషన్ అన్నది మీరు వెళ్ళాలి. లెంత్ ఈక్వల్స్ టు 8 వరకు అన్నాం కాబట్టి మనం ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ N2 అన్నది ఎంత అవుతుంది 2 అవుతుంది. అప్పుడు N3 అన్నది మనకి N3 లో 3 ఉంది కాబట్టి 3. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ N3 మనకి ఏదైతే అవుద్దో ఆ N3 నే మనం ఇక్కడ N2 లో పెడతాం. సో మళ్ళీ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. N3 మనం ఏం పెడతామంటే ఇక్కడ కొత్తగా మనకి ఏదైతే నెంబర్ వచ్చిందో ఆ N3 నెంబర్ మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం, అదే మనకి N2 లోకి వెళ్తుంది. కాబట్టి మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను మొత్తం చెప్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, 3 ప్లస్ 2 అన్నది 5 అవుద్ది. సో 5 ఉంటుంది. నెక్స్ట్ అప్పుడు మనకి ఇక్కడ N2 లోని 3 ఉంది కాబట్టి N1 లో కూడా అదే వెళ్తుంది. ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ మనకి N3 కొత్తగా వచ్చిన నెంబర్ ఎంత 5 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకి 5 ప్లస్ 3 చేస్తే 8 వస్తుంది. సో మనకి ఇక్కడ 8 ప్రింట్ అవుద్ది. అప్పుడు ఇక్కడ ఏమవుద్ది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. మళ్ళీ 8 ప్లస్ 5 చేయండి 13 వస్తుంది. అప్పుడు ఇక్కడ 8 ఉంటది, ఇక్కడ 13 ఉంటది. 13 ప్లస్ 8 చేయండి ఎంత వస్తుంది 21. మనం ఇక్కడ పెద్ద ప్రాసెస్ ఏం చేయట్లేదు, జస్ట్ మనం N3 ఈక్వల్స్ టు N1 ప్లస్ N2. సో ఫస్ట్ మనం 0 1 ఏదైతే తీసుకున్నామో ఆ రెండింటిని ప్లస్ చేసి N3 లో పెట్టుకున్నప్పుడు మనకు 1 ఉంది. ఆ తర్వాత మనకి N2 N3 వాల్యూస్ లో ఏమేమి ఉన్నాయో అది మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. N2 లో మనకి ఎంత ఉంది 1 ఉంది, సో ఇక్కడ 1 ప్లేస్ చేసాము. ఆ తర్వాత మళ్ళీ N3, ఇక్కడ N3 లో ఎంత ఉంది, మనకు కొత్తగా అప్డేట్ అయిన వాల్యూ ఎంత 1. ఫస్ట్ అయితే మనకి N3 0 ఉంది, కానీ మనం ఇక్కడ ప్లస్ చేసినప్పుడు N3 1 అయింది కాబట్టి మనకి ఇక్కడ N3 లో 1 ఉన్నట్టే, అంటే మనం స్వాపింగ్ చేస్తున్నాం కాబట్టి N2 లో అప్పుడు 1 ఉన్నట్టు. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు 1 ఉంది N2 లోని, అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు ఇక్కడ N2 లో 1 ఉన్నట్టే కదా. ఇప్పుడు మనకి ఏమవుద్ది, ఫస్ట్ ఈ రెండు ప్లస్ చేస్తాం ఎందుకంటే N1 ప్లస్ N2 కాబట్టి. అంటే ఇక్కడ N1 N2 వాల్యూస్ మనకి 1 1 అని చెప్పి, సో 1 ప్లస్ 1 చేస్తే 2 అవుతుంది. ఆ 2 అన్నది మనకి N3 లో అప్డేట్ అవుతుంది. సో అప్డేట్ అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ N2 లోని 1 ఉంది, N1 లో కూడా 1 ఉంది. ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ కొత్తగా అప్డేట్ అయిన దాంట్లోని N2 లో ఎంత ఉంటుంది, ఇక్కడ మనం కింద చూసినట్టయితే N2 లో 1 ఉంది కాబట్టి ఈ 1 నే మనకి ఇక్కడ N2 లో మళ్ళీ వస్తుంది. సో N2 లో ఉన్నది మళ్ళీ మనకి N1 లోకి వెళ్తుంది. సో సేమ్ 1 అన్నది ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే మనకి N3 లో ఎంత ఉన్నదో అది కావాలి. N3 లో ఎంత ఉంది 2 ఉంది, సో ఆ 2 అన్నది ఇక్కడ ప్లేస్ చేసాం. అప్పుడు N3 లోని 2 ఉన్నట్టు, N2 లో కూడా 2 ఉన్నట్టు. ఇప్పుడు ఈ 2 అన్నది
ఫస్ట్ ఈ రెండు ప్లస్ అవుతాయి, 2 + 1 3 అవుద్ది. 3 అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇప్పుడు మనకి n2 లో ఎంత ఉందో కావాలి. ఇక్కడ n2 లో ఎంత ఉంది, 2 ఉంది. సో అదే 2ని మనం ఇక్కడ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మళ్ళీ కిందకి వస్తే n3 లో ఎంత ఉంది, కొత్తగా అప్డేట్ అయింది. 2 + 1 3 చేసాం కాబట్టి ఈ 3 అన్నది మనకి ఇక్కడికి వస్తుంది. మళ్ళీ 2 ప్లస్ చేస్తాం. సో సేమ్ అలానే మనం ఇక్కడ ప్రాసెస్ చేసాం. కొత్తగా ఎంతగా చేసింది ఏం లేదు, జస్ట్ ప్లస్ చేసాము. ఇక్కడ వాల్యూస్ తీసుకుంటూ ఒక్కొక్కటి ప్లస్ చేసుకుంటూ వెళ్ళాం అంతే. ఒక్కొక్క వాల్యూ అప్డేట్ అవుతూ మనం చేసాము. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక 5 to 6 నెంబర్స్ వరకు చేశాను. ఇప్పుడు మనకి 10 నెంబర్స్ కావాలి కాబట్టి ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో కంట్రోలర్స్ రన్ యాజ్ జావా అప్లికేషన్ చేశాను అనుకోండి. చూసారా, 0 1 1 2 3 5 8 13 21 and 34. సో మనం 10 వరకు చేసాం కాబట్టి, అంటే ఫస్ట్ మనం 0 1 అనేది ఆల్రెడీ ప్రింట్ చేసాము. సో మిగతా 8 నెంబర్స్ మనకు ప్రింట్ అయ్యాయి. మిగతా 8 1 2 3 4 5 6 7 8. సో ఇవి మొత్తం 8 నెంబర్స్ కాబట్టి మొత్తం కలిపితే 10 నెంబర్స్. సో మనం 10 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు లెంత్ మనం ఇలా 8 ఇచ్చి బై డిఫాల్ట్ గా n1 n2 0 1 తీసుకుంటే మనకి ఇలాగా ప్రింట్ అవుద్ది. లేదు నేను లెంత్ 10 ఇచ్చుకుంటాను అంటే మీకు 12 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. చూసారా, ఎక్స్ట్రాగా 55 89. సో మీరు లెంత్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారో, మీకు ఎంత కావాలనుకుంటున్నారో మీరు దాన్ని బట్టి మీరు బేస్ చేసుకొని మీరు ప్రింట్ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మీరు ఫిబొనాచి సిరీస్ అనేది ప్రింట్ చేయొచ్చు. సో మీరు ఎంత వరకు లెంత్ అనుకుంటున్నారో దానికి మనం ఆల్రెడీ 0 1 అనేది ముందే ప్రింట్ చేసి ఉంచుతాం కాబట్టి మీరు ఆ 2 కౌంట్ చేయకుండా మీకు 10 నెంబర్స్ కావాలి అన్నప్పుడు మీరు 8 నెంబర్స్ మాత్రమే తీసుకొని ప్రింట్ చేస్తే మీకు టోటల్ 10 నెంబర్స్ అన్నవి ప్రింట్ అవుతాయి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ మనం స్పేసెస్ ఇచ్చాము అంటే ఇక్కడ మనకి ఇలా స్పేసెస్ వచ్చాయి కాబట్టి, మనం ఒకవేళ స్పేసెస్ ఇవ్వకుండా ఫర్ సపోజ్ నేను ఇక్కడ స్పేసెస్ తీసేసి ఓన్లీ n3 అని ప్రింట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. అన్ని కూడా స్పేసెస్ లేకుండా క్లమ్జీగా, చూసారా, ఇదంతా అసలు ఈ నెంబర్ ఏంటో కూడా మనకు తెలీదు, క్లమ్జీగా ఉంటది. అందుకని మనం ఇక్కడ స్పేసెస్ అన్నది ఇస్తాము. అందుకే మనం స్పేసెస్ అన్నది ఇలా ఆల్రెడీ మనకి ఇక్కడ n1 + n2, n1 తర్వాత స్పేస్ ఇచ్చాం, తర్వాత n2 ప్రింట్ చేయాలి, n2 తర్వాత మళ్ళీ స్పేస్ తర్వాత n3 ప్రింట్ చేయాలి. సో ఆ విధంగా మనకి ఇలా ప్రింట్ అవ్వాలి అని చెప్పి మనం తీసుకున్నాం అనమాట. అందుకు మనం అక్కడ అలా కొటేషన్స్ ఇచ్చి ఏ నెంబర్ ఇవ్వలేదు అంటే అది స్పేసెస్ అని చెప్పి మీనింగ్. సో ఇది ప్రాసెస్. సింపుల్ గా జస్ట్ ఈ 3 మెథడ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే, ఈ 3 కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. దీంట్లో పెద్దగా కండిషన్స్ కూడా ఏం లేవు, జస్ట్ మీరు సమ్ చేయాలి అండ్ అలానే స్వాపింగ్. ఇక్కడ ఈ రెండు కూడా స్వాపింగ్, ఇదేమో సమ్ చేయడం అనమాట. సో అంతే, ఇదే మనకి వచ్చేసి ఫిబొనాచి సిరీస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.